हाय फ्रेंड्स वेलकम बैक टू रुद्र अभिरुचि चैनल। फस्ट अंदरिकी महाशिवरात्रि शुभाकांक्षलु। अंदर హ్యాపీగా ఉండాలి। అందులో మేము మా పిల్లలు మా హస్బెండ్ ఉండాలి। ఇంకా మార్నింగ్ నుండి పనే ఉండి పండగలు వస్తే పనే అవుతది। దాంతో పాటు ఉపవాసం ఉన్నాం। ఇంకా ఫోటోలు అయితే క్లీన్ గా కడిగి ఎప్పుడు నీట్ గా పెడతా కదా ఫ్రెండ్స్। ఇవాళైతే ఇంకా మంచిగా కడిగి పెట్టి పూజలు చేసిన అన్ని డెకరేట్ ఫ్లవర్స్ తోటి నేను కొద్దిగా సింపుల్ గా చేసేసుకున్నా। ఒక టేబుల్ వేసి దేవుడి ఫోటో పెట్టి మంచిగా డెకరేషన్ చేసుకున్నా। నాకు కలిగినంత ఫ్రూట్స్ తెచ్చిన ఒక 5 వెరైటీ ఫ్రూట్స్ తెచ్చి దేవుడి ముందు పెట్టి మంచిగా మొక్కుకున్నా ఫ్రెండ్స్। అందరు బాగుండాలి అని నేను కొద్దిసేపు దేవుడితో మాట్లాడుకున్నా। దేవుడా నాకు ఈ కష్టాలు ఇంకెన్ని రోజులు అన్నట్టు। ఇంకా దేవుడైతే చెవులైతే మూసేసుకుంటూ అమ్మ నువ్వు ఎవరి ఇయర్ ఇదే చెప్తున్నావు ఇంకా వేరే చెప్పు అని। సరే తండ్రి అందరు బాగుండాలి నాకు సబ్స్క్రైబర్స్ పెరగాలని ఇంకా మొక్కి ఆరతి అయితే ఇస్తున్న దేవుడికి। దేవుడికి ఇచ్చినాక మా హస్బెండ్ కూడా ఆరతి తీసేసుకుండు। మంచిగా దేవుడికి ఇచ్చేసిన ఫ్రూట్స్ అన్నిటికీ మంచిగా మొక్కుకున్నా। ఆరతి తీసుకున్నాక మా హస్బెండ్ కూడా తీసుకుని నేను కూడా తీసేసుకున్నా। హారతి తీసేసుకున్నాక కొబ్బరికాయ అయితే కొడుతుండు। మీరు ఎట్లా చేసుకుంటుండ్రు మీ ఇంట్లో శివరాత్రి? మేమైతే ఎవ్రీ ఇయర్ గుళ్ళోనే వదులుతాము। ఇంట్లో కూడా వదిలేటోళ్ళు ఉంటారు చాలా మంది, గుళ్ళో కూడా వదులుతారు। మేమైతే ఎవ్రీ ఇయర్ గుడికి వెళ్తాము। ఇక్కడ శ్మశానం కాడ గుడి ఉంటుంది శివుంది, అక్కడికి వెళ్తాము। అక్కడికి వెళ్ళి మంచిగా నాకైతే ఆ ప్లేస్ అయితే చాలా ఇష్టము। ఇంకా ఫ్రెండ్స్ మా హస్బెండ్ అయితే కొబ్బరికాయ కొడుతుండే। ఇంకా మేము లేట్ చేయకుండా అప్పటికే 6:40 అవుతుంది ఫ్రెండ్స్। మా పిల్లలైతే ఆగుతలేరు, దూపా అంటుండ్రు। మాకు కూడా చాలా ఎండలు ఎక్కువైపోయినాయి కదా ఫ్రెండ్స్। అట్లానే ఇంకా గుడికి అయితే వెళ్ళినాము ఉపవాసం వద్దుదామని। గుడి కూడా చూపెడతా ఫ్రెండ్స్, రండి। చూసే ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ని। చూడండి ఫ్రెండ్స్ ఇది మా గుడి। నేను లాస్ట్ ఇయర్ కూడా వీడియోలో పెట్టిన। మార్నింగే వచ్చి నేను మంచిగా దర్శనం చేసుకున్నా। ఇప్పుడు ఈవినింగ్ కూడా మా హస్బెండ్ పిల్లలతో వచ్చిన। చాలా పబ్లిక్ ఉన్నారు, అందరికి ఇట్లా తగులుకుంటా నెట్టేసుకుంటానైతే 5 ప్రదక్షిణాలు అయితే మంచిగా చేసేసుకొని ఒక పొందిగా కూర్చున్న ఒక పక్కకు కూర్చొని ఇంకా ఎవరైతే పంతులు అక్కడ లేకుండే ఎవరిది వాళ్ళే చేసుకోవాలంటే ఇంకా నేను తెచ్చిన చిన్నగా ఫ్రూట్స్ అన్ని తెచ్చిన, పసుపు కుంకుమ తెచ్చిన దేవుడికైతే। అందరైతే నన్ను విచిత్రంగా చూస్తుండే ఈమె ఏంది ఇట్లా కూర్చొని చేస్తుందని। ఎవరు ఏమనుకుంటేంది ఫ్రెండ్స్, దేవునికి నా చేతులతోనైతే నేను పూజ చేస్తున్నా। మా హస్బెండ్ అయితే బొట్టు పెట్టిండు। నాకైతే కాళ్ళు నొస్తాయి ఫ్రెండ్స్ ఎక్కువ నిల్చుంటే, అది ఇంకా కూర్చొని అయితే నేనైతే అన్నీ చేస్తున్నా। ఫ్రూట్స్ తెచ్చినాయి, పసుపు కుంకుమ పెట్టిన, అగరబత్తులు ముట్టించినాక ఇంకా నేనే అక్కడ పంతులమ్మని అంటే గుళ్ళ పూజ చేసేటామె నేనే అనుకుని అందరు అక్క నాది చేయవా అంటుండ్రు। ఇంకా నేను తెచ్చిన ఫ్రూట్స్ కూడా పెట్టిన। అట్లయితే కాదు బాబు అని ఒక తమ్ముడైతే ఇచ్చిండు నాకు బ్లాక్ కవర్లో, అక్క నాది కూడా కొద్దిగా టెంకాయ కొట్టియవా అని। ఇంకా తమ్ముడిని ఎందుకు బాధ పెట్టాలి పండగ పూట అన్నట్టు తమ్మునికి కూడా కొబ్బరికాయ చూడండి తమ్ముడు తెచ్చిచ్చిండు, అక్క నాది కూడా కొట్టక్క అంటే చలో దేవుడు నాతోని తమ్ముని కొబ్బరికాయ కొట్టిపించిండని ఇంకా కొట్టిపించి ఖర్జూరు కొబ్బరి నీళ్ళతోని ఎప్పుడైనా ఉపవాసం అట్టనే వదలాలి ఫ్రెండ్స్। ఇంకా అందరైతే నన్ను విచిత్రంగా చూస్తుండ్రు, ఎవరికి ప్లేస్ ఇస్తలేను। ఇంకా నేను తొందరగా లేవాలి అన్నట్టు వాళ్ళకి ఖర్జూరు వాటర్ కొబ్బరి నీళ్ళు పోసి వాళ్ళకి ఇచ్చేసిన, వాళ్ళు ఉపవాసం అయితే వదులుతుండ్రు। ఇంకా నేను కూడా ఫాస్ట్గా లేచేసిన, నేను కూడా ఒక ఖర్జూరు కొబ్బరి నీళ్ళతోని ఉపవాసం అయితే వదిలిన। అయిపోయింది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా సంతోషంగా ఉంది। నా చేతులతోని దేవుడికి పూజ చేసిన। ఇంక ఇది నాకు చాలా ఇష్టమైన ప్లేస్ గుడి కాడ, ఆడ కూర్చున్నా। సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకు చేయని వాళ్ళకు కూడా నేనైతే ఉపవాసం వదిలిన। చూడండి ఇదే మా టెంపుల్, ఇక్కడ మొత్తము శ్మశానం ఉంటుంది, అక్కడనే మా టెంపుల్ ఉంటుంది। చూడండి ప్రతి ఇయర్ మేము ఇక్కడికే వస్తాము। చాలా మనసుకి తృప్తిగా ఉంటుంది, చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది టెంపుల్। ఉపవాసం అయితే ఇక్కడనే వదిలితే మేము ఇంటికి వెళ్ళి ఫ్రూట్స్ తింటాం ఫ్రెండ్స్। గుడి అయితే మీకు చూపెట్టిన, లోపల కూడా దర్శనం కూడా చూపెడుతున్నాము। చెప్పు ఇంకా దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్। మీరు కూడా అందరు ఉపవాసం వదిలిండ్రు అని అనుకుంటున్నా। ఇంకా నైట్ అంతా జాగారం ఉంటుంది। ఇప్పుడైతే మాదైతే చాలా హ్యాపీగా అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంటికైతే వెళ్తున్నాము। జస్ట్ కొద్దిగా ఇక్కడ చాలా మంచిగా ఉంది ప్లేస్, అక్కడ కూర్చొని మీతో మాట్లాడుతున్నా। ఇంటికైతే వచ్చిన ఫ్రెండ్స్, ఉపవాసం వదులుతున్నా ఫ్రూట్స్ అన్ని పెట్టుకొని అన్నైతే పెట్టుకొని వదులుతున్నా। ఇదిగో జ్యూస్ చేసిన, నాకు ఇష్టమైనది
స్వీట్ పొటాటో రత్నపూరి గడ్డ అంటారు, మొరంగడ్డ అంటారు. చాలా ఇష్టం శివుడికి కూడా. దీని టేస్ట్ చాలా బాగుంటది, సూపర్ ఉంది. చాలా దూపైంది, చాలా అంటే చాలా. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇవాళ నైట్ అంతా జాగారణం ఉంటది. దాని తర్వాత మార్నింగ్ మళ్ళీ అన్ని నైవేద్యాలు పెట్టాలి. వెరైటీ ఫుడ్ అంటే పాలకూర పప్పు, వెజిటేబుల్స్ అన్నిటితోటి 5 రకాల వంటలతోటి నైవేద్యం పెట్టాలి దేవుడికి. నైట్ అంతా ఇదే పని ఉంటది. మార్నింగ్ మళ్ళీ నేను చూపెడతా ఏమేమి వంటలు చేసి పెడతాను. అంతవరకు బాయ్.